సార్ విజయరామ్ గారు, సార్ ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మాది కృష్ణా జిల్లా అండి. నాన్న కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ రోజునే నేను హైదరాబాద్ రావటం జరిగింది సార్ 1992లో. మా బ్రదర్స్ అందరూ పీజీలు చేశారు. నాకు చదువు మీద పెద్ద ఆసక్తి లేదు మొదటి నుంచి. నేను బేసిక్గా ఆర్టిస్ట్ని. జేఎన్టీయు అని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో పెయింటింగ్ కానీ అప్లైడ్ ఆర్ట్ కానీ చేయని హైదరాబాద్ రావటం ఫస్ట్ ఆలోచన. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కోర్స్. అది కోర్స్ కంప్లీట్ అయినాక ఉద్యోగం అనేది ఏమి ఉండదు అనేది కూడా తెలిసింది. అంటే అప్పుడు ఆ రోజుల్లో అలా ఆలోచించేవాళ్ళం కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఉండదు అనగానే నేను కోర్స్ జాయిన్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. అప్లైడ్ ఆర్ట్ అంటే కూడా ఇష్టం నాకు, అడ్వర్టైజింగ్ వర్క్ చేయటం అనేది, డిజైనింగ్ వర్క్. అలా ఒక ఏజెన్సీలో రిఫరెన్స్ ద్వారా అక్కడ జాయిన్ అయ్యాను. అది చాలా పాతది. అది అంటే మనకి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నది ఆ ఏజెన్సీ. అక్కడ చేశాను, ఒక సంవత్సర కాలం పాటు చేశాను. దాంట్లో మెలకువలని తెలుసుకుని ఆ అనుభవంతో వేరే ఏజెన్సీలోకి వెళ్ళాను. అప్పుడు నాకు 700 రూపాయలు జీతం ఇచ్చారు 92లో. సరే, వేరే కంపెనీ, అది వైజాగ్ స్టీల్స్కి సంబంధించిన వర్క్స్ చేస్తారు, వాళ్ళ కంపెనీలో అక్కడ చేస్తే నాకు 1800 ఇచ్చారనమాట, ఒక సంవత్సరం తేడా. అట్లా నేను హైదరాబాద్ రావటం. ఇక అక్కడి నుంచి ఎవరెస్ట్ అనే ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళు సార్. అక్కడ జాయిన్ అవుదామని 1 ఇయర్కి మళ్ళీ అడిగితే వాళ్ళు 3800 రూపీస్ ఇస్తా అన్నారు. అని జాయిన్ అవ్వాలా వద్దా అనేది ఒక 4 రోజులు ఆలోచన చేసి ఇక ఓన్గా డిజైనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను సార్. అప్పుడు ఈ కంప్యూటర్లు సిస్టమ్స్ ఇంకేం రాలా, స్కెచ్ వర్క్ అంతా లేఅవుట్, పేజ్ మేకప్, బుక్ డిజైనింగ్ అంతా అలా ఉండేది. ఇక అప్పుడు ఓన్గా ఫ్రీలాన్స్ చేసుకోవటం బాగా అనిపించింది. అలా ఫస్ట్ డబ్బులతో ఒక చైర్, ఒక టేబుల్ కొనుక్కుని అప్పుడు వరకు కింద కూర్చొని చేసేవాళ్ళం రూమ్లో, పెళ్ళి కూడా కాలేదు. టీవీఎస్ మోటార్ కంపెనీ వర్క్ చేశాను. టీవీఎస్ మోటార్ అప్పుడు 2 వీలర్స్ స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు అప్పుడు. ఇంకా దాని వరకు నేను మొత్తం రీజనల్ లాంగ్వేజ్లో దాన్ని మార్చాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్కి వాళ్ళు ఇస్తారు. అలా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒకళ్ళు, తమిళనాడుకి ఒకళ్ళు ఇస్తున్నప్పుడు మనకి అప్పుడు ఆ స్పెక్ట్రా అని ఒక కొత్త వెహికల్ లాంచ్ చేశారు, టీవీఎస్ స్పెక్ట్రా. దాని మీద ఒక దగ్గరగా ఒక 30-40 డేస్ కంటిన్యూ వర్క్ చేశాను, డే అండ్ నైట్ చేస్తే నాకు అన్ని పోను ఒక 6 lakhs మిగిలినాయి. ఈ ఇయర్లో సార్ ఇది 97-98లో. ఇక అక్కడి నుంచి ఇక నేను నా వర్క్ చూసిన తర్వాత ఇన్ టైంలో అవ్వటం నాకు బాగా ఇష్టం. అంటే దానికి టైం కమిట్మెంటు, డిసిప్లైన్ అలా చేయటం వల్ల ఈ డిజైనింగు, ప్రింటింగు నేనే చేసి ఇచ్చేవాడిని, సప్లై చేసేవాడిని. నాకు ప్రింటింగ్ ప్రెస్ లేదు, కానీ ఎనీ డిజైన్ చేసి తీసుకెళ్ళి చేయించుకునేవాడిని. అలా నాకు మహీంద్రా అండ్ మహీంద్రా ఏరియా మేనేజర్స్ పరిచయం అయ్యారు. అంటే వీళ్ళు మారుతూ ఉంటారు కదా మోటార్ ఫీల్డ్లో. అవును. వాళ్ళు సర్పంచ్ అని ఒక వెహికల్ వచ్చింది, అర్జున్ అని, ట్రాక్టర్స్. దాని డిజైన్స్ అని నేనే చేశాను స్టార్టింగ్. అట్లా నాకు దాంట్లో ఒక 10 లక్షలు మిగిలింది.